వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేమ్ ప్రసాద్. కల్వకుర్తి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏం జరుగుతుంది? నిజంగానే లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందా, లేకపోతే బాధితులను ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తున్నారా, లేకపోతే కొత్తగా జీవో వస్తుంది, మీ ఫ్లాట్ కానీ మీ ల్యాండ్ కానీ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, సైట్ ఓపెన్ అవ్వట్లేదు, మేము కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది అని సబ్ రిజిస్టర్ గారు చెప్తున్నారా, లేకపోతే ఆయన వెనకాల ఉన్న వ్యక్తులు చెప్తున్నారా, లేకపోతే ఈయననే వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా చెప్పబట్టి దాదాపుగా చాలా వర్గాలతో చాలా ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని ఒక వెంచర్ని ప్రారంభించారు 2004లో. అయితే అది ఒక్లైన్ అని 2006లో దాని మీద ఒక కేసు ఫైల్ చేశారు. దాదాపుగా అవన్నీ క్లియర్ చేసుకొని ఓవర్స్తోని అందరికీ దాదాపు 150 మందికి అక్కడ ఫ్లాట్లు అమ్మడం జరిగింది. సో ఈ విక్రయాలు జరిగిన తర్వాత దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ కాలేక సదరు ఆలోచన విధానంతో సబ్ రిజిస్టర్ ఇబ్బంది పెడుతున్న తరుణంలోని ఈ రోజు వాళ్ళు మొత్తం కూడా సబ్ రిజిస్టర్ని నిలదీయడం జరిగింది. అసలు ఎందుకు జరుగుతుంది, నిజంగా సబ్ రిజిస్టర్ గారు ఎందుకు జీవో వచ్చింది అని వాళ్ళు స్ట్రైట్ గా ప్రశ్నించగా, లేదు పాత జీవోని కొనసాగుతుంది, కొత్తగా జీవోలు ఏం రాలేదు, కాకపోతే మీవోని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల వల్లనే మీది ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని కొన్ని ఆయన చెప్పే ఆలోచన చేశారు. నిజానికి అదే సబ్ రిజిస్టర్ గారి కార్యాలయంలో సదరు ఒక వ్యక్తి 20,000 రూపాయలు లంచం అడిగారు. ఆయనకు ఆల్రెడీ మేము ఆన్లైన్ ద్వారా ఫోన్పే చేసినామని వాళ్ళు ఎవిడెన్స్ చూపించారు సబ్ రిజిస్టర్ గారికి. అసలు అడిగిన వ్యక్తి ఎవరు, ఇచ్చిన వ్యక్తి ఎవరు? అడిగిన వ్యక్తికి ఈ కార్యాలయానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇచ్చిన బాధితుడు మొత్తం ప్రూఫ్తో సహా సబ్ రిజిస్టర్ గారికి చూపించే ప్రయత్నం చేశారు. మీడియాని పిలిచి అక్కడ ఇదంటే మేము ఆయనకి 20,000 రూపాయలు మేము ఆయనకు చేసిన తర్వాతనే ఆయనకు సబ్ రిజిస్టర్ గారు రిజిస్ట్రేషన్ చేసినని బాధితులు చెప్తా ఉన్నారు. వెల్దండ మండలం ఏదైతే శ్రీ సాయినగర్ వెంచర్ కి బాధితులు ఈ రోజు సబ్ రిజిస్టర్ దగ్గర చాలా గొడవకు దిగారు, ఆవేశంగా అడిగారు, మీరు ఆల్రెడీ మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, ఎందుకు మళ్ళీ ఇబ్బంది పెట్టి మళ్ళీ వెనకాల టేబుల్ కింద చేతులు పెట్టి డబ్బులు అడుగుతున్నారు, అవి తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అన్నట్టుగా సబ్ రిజిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. లేదు మీకు తప్పుడు సమాచారం, ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా మేము డబ్బులు తీసుకోకుండా పనులు చేస్తాము, మీరు కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు అంటే ఈ సదరు వ్యక్తి ఏదైతే మేము ఈ ఫోన్పే చేసిన అతనికి దాదాపు ఒక్క రోజునే రిజిస్ట్రేషన్ అయింది. దాదాపుగా ఇంత 150 మంది అక్కడ ఫ్లాట్లు కొన్న తర్వాత 7 నుంచి 8 మందికి ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ చేసిరు. మరి 20,000 ఇచ్చిన అతనికి కూడా రిజిస్ట్రేషన్ అయింది, మరి నాకెందుకు చేయట్లేదు అంటే ఆయన ఒక ఆర్డర్ కాపీ అడిగిండు, అది ఓఆర్సీ. ఆ ఓవర్సీ కాపీ మరి 7 మందికి ఎందుకు మీరు అడగలేదు, వాళ్ళకి అడగకుండా రిజిస్ట్రేషన్ చేసిరు అని ఆ బాధితులు ఆయన దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేశారు. ఆయన అప్పుడు వాళ్ళకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు, లేదు వాళ్ళే కూడా క్యాన్సిల్ అవుతాయి, ఓవర్సీ అనే ఏదైతే డాక్యుమెంట్ ఇవ్వకపోతే వాళ్ళకు కూడా నోటీసులు పంపిస్తామని ఆయన సబ్ రిజిస్టర్ గారు చెప్పే ఆలోచన చేస్తున్నారు. కాకపోతే బాధితులు ఏదైతే మేము కొన్న దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న ఈ శ్రీ సాయినగర్ వెంచర్ కి ఇప్పటి వరకు కూడా మేము చాలా నష్టపోయినాం, ఇప్పుడు కూడా మాకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయట్లేదని సబ్ రిజిస్టర్ గారిని అడిగే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇక్కడ జరిగినటువంటి వాతావరణంలో సబ్ రిజిస్టర్ గారి దగ్గర మీడియా వాళ్ళు ఆయనను ప్రశ్నించగా ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ఎవరైనా బాధితులు వచ్చినప్పుడు మీరు ఏదైతే ₹1 కూడా కట్టాల్సిన పని లేదు, ఏదైతే మీరు ఆన్లైన్ లో ఫ్లాట్ బుక్ చేసుకుంటారో అక్కడ అమౌంట్ 8,000 10,000 మీరు వచ్చి అక్కడ చెల్లిస్తారో వాళ్ళకి ఇక్కడ స్లాట్ బుక్ చేసి ఒకవేళ సైట్ ఓపెన్ ఉంటే మీరు రిజిస్ట్రేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చాలా వరకు దందా నడుస్తుంది, మీకు డబ్బులు ఇస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్లు అవుతున్నవి, లేకపోతే ఇక్కడ ఎలాంటి పనులు జరగవు అన్నట్టుగా ఇక్కడ బాధితులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి ఇలా జరుగుతుందా అని ఆయన ప్రశ్నించగా, లేదు అలాంటి ఆలోచన లేదు అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా వెల్దండలో ఏదైతే శ్రీసాయి నగర్ కాలనీ వెంచర్ కి దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఇబ్బందులు పడుతూ వస్తున్నాం. ఏదైతే ఆ వెంచర్ వేసిన యాజమాన్యం కూడా ఓఆర్సీ ద్వారా అందరికి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ వీళ్ళు సబ్ రిజిస్టర్ గారికి వచ్చేసరికి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ అవ్వట్లేక బాధితులను ఇబ్బంది పెడుతున్నట్టుగా వాళ్ళు మీడియాని ఆశ్రయించారు. మొత్తానికి ఒక వర్షన్ సబ్ రిజిస్టర్ గారు మీడియా వాళ్ళు అడిగిన విషయాలకు అసలు ఆయన ఆలోచన, ఆయన వివరణ ఏమిచ్చాడో ఆయన మాటలో ఇందాం. తర్వాత ఇక్కడ బాధితుడు ఎవరున్నారు, వాళ్ళు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఫ్లాట్లు ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎన్ని రోజులు కేసు క్లియర్ అయింది, ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్ళడానికి వెళ్తే వీళ్ళు అధికారులు ఏమన్నారు, ఏమన్నా వాళ్ళు లంచం అడిగారా అనే విషయాలు బాధితుడి దగ్గర కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు అనంత్ కల్వకుర్తి అండి. ఇక్కడ వ్యవస్థ ఏంటంటే మీరు డాక్యుమెంట్ రైటర్లను అప్రోచ్ కాకుండా డైరెక్ట్
డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని ఆన్లైన్లో చాలా పేమెంట్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ టైంకి మా దగ్గర రావాలి. ఆ వచ్చే స్లాట్లో ఇప్పటివరకు ఏంటంటే సిస్టంలో ప్రొహిబిషన్ అనేది పడుతుంది, కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ 707 సర్వే నెంబర్ అనేది వెల్లండ గ్రామానికి సంబంధించింది వర్క్ ప్లాన్. అయితే ఈ టెక్నికల్ ఎర్రర్ వల్ల అది నిన్న మొన్న పట్టుకోలేదు. 2006 నుండి అభయన్స్లో ఉండి కానీ అటువంటి సర్వే నెంబరు ఈ వారం రోజుల్లో ఒక 8 నుండి 10 దస్తావేజులు అయినాయి. నిన్న కూడా ఒక 3 అయినాయి. అయితే మా నోటీసులు ఎప్పుడైతే వచ్చిందో చేయకూడదని మేము ఇమీడియట్లీ హయ్యర్ అథారిటీకి రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసినప్పుడు ఏమన్నారంటే, మీరు ఏది ఎప్పటికున్నా పబ్లిక్ బుక్ చేసుకొని వస్తారు, మీరు మాన్యువల్ కూడా చెక్ చేసుకోవాలి కదా, ఇబ్బంది అవుతుంది, మీకే చెక్ చేసుకొని చేయకండి. మరి అయిపోయిన వాటి పరిస్థితి ఏంటంటే వాటికి కూడా నోటీసులు ఇష్యూ చేయండి. బోత్ పార్టీస్ వచ్చి క్యాన్సలేషన్ చేసుకుంటే ఓకే, లేదు అంటే పై నుండి మళ్ళీ జిల్లా రిజిస్ట్రార్ గారు క్యాన్సలేషన్ పంపిస్తాం, మేము ఎంట్రీస్ ఇచ్చి పంపిస్తామని చెప్పారు. ఆ 8 నుండి 10 దస్తావేజులు కూడా క్యాన్సలేషన్ అయింది. ఇన్ కేస్ ఇందులో ఇంకా ఓఆర్సీ ఉంది అని వెంచర్ ఓనర్ అంటున్నారో అవన్నీ సక్రమంగా ఉంటే ఆ ఫైల్ కూడా నేను జిల్లా రిజిస్ట్రార్ గారికి పంపడం జరుగుతుంది. వారు ఒకవేళ ఇది చేయొచ్చు అంటే వాటికి చట్టబద్ధత ఉంటుంది, లేదు అంటే వాటికి క్యాన్సలేషన్ ఎంట్రీలు వేస్తారు. అది సార్ తప్పు సార్. ఇక్కడ ఎవరు మా పేరు చెప్పి బయట బ్రోకర్ మీడియేటర్లు అడిగినా కూడా ఏ ఒక్కరికి కూడా ₹1 ఇవ్వాల్సిన పని లేదు. బాధితులకు నేను వచ్చే రిక్వెస్ట్ అనుకోండి, నాకు పదే రిక్వెస్ట్ కూడా చెప్తున్నా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఈసీలకు కానీ సీసీలకు కానీ మేనేజ్లకు కానీ దస్తావేజులకు కానీ మీరు ఏదైతే రుసుము ఆన్లైన్లో పేమెంట్ చేసుకుని వస్తారో దానికి తప్పించి ₹1 కూడా ఎక్కువ ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఎవరికో ఇస్తున్నారు, ఇక్కడ బంధం మమ్మల్ని చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మీ దస్తావేజ్ మీరు తీసుకొని మా దగ్గరకు వస్తే మీకేమన్నా డౌట్ ఉంటే నేనే చెప్తా, ఇక్కడ ఇది ఇట్లా కాదు ఇట్లా రాసుకోండి, ఇది ఇట్లా కాదు ఇట్లా చేసుకోండి అని చెప్తా. అంతేగాని మీరు వాళ్ళు ఏదో రాసుకొని అభయన్స్లో ఉన్న సర్వే నెంబర్లను కూడా దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియ నడుస్తుంది ఇక్కడ. అదే చెప్తున్నాం సార్, మా ప్రమేయం కాదు, మేము వాళ్ళని అసలు అడగం మేము. వాళ్ళు మా పేరు చెప్పి 10, 20, 30 అంటే ప్రజలు మోసపోకండి, ఇవ్వకండి ₹1 కూడా. ఆన్లైన్లో పేమెంట్ చేసినాక నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పండి, అడగండి. అడిగి డైరెక్ట్ దస్తావేజ్ తీసుకోవడం మా దగ్గర రండి. అమ్మే వ్యక్తి కొన్న వ్యక్తి 2 సాక్షులు మా దగ్గర రండి. మా దగ్గరకు వస్తే మేము అలో చేస్తామని చెప్తున్నాం. రోజుకు 48 స్లాట్లు మన కార్యాలయానికి ఉన్నాయి, కానీ 30 కూడా బుక్ అవుతలేవు. ఆ ప్రూఫ్ నా ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆ వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చెప్పేయండి, సబ్ రిజిస్ట్రార్ పేరు చెప్పి అడుగుతున్నాడు అని. అప్పుడు ఆయన పిలిస్తే నేను అడుగుతా, కానీ నా పేరు చెప్పి అడిగిండు అని చెప్పి నేను చెప్పడానికి రాదు కదా. ససే మీరా లేదు సార్, నేను చెప్పేది ఒకటే, మధు ఎవరు లైసెన్స్డ్ వ్యక్తి కాదు. దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు లేవు. మీ దస్తావేజు మీరే తయారు చేసుకొని రండి, నేను చేసి పెడతా. మేము అడగలేదు, మాకు సంబంధం. ఆయన అడిగిందంటే ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని చెప్తున్నాను నేను. మీరు అడిగిండు కదా అని ఇవ్వడం తప్పు. ఎందుకు ఇవ్వాలని అప్పుడే క్వశ్చన్ చేస్తే ఇంతదాకా రాదు కదా. ఎవరికి లేదు వ్యవస్థ. దస్తావేజు రైటర్లకు 2001 సంవత్సరంలో అప్పుడున్న గవర్నమెంటే వాళ్ళ లైసెన్సులు రద్దు చేసింది. అప్పటి నుండి ప్రజలు కానీ అడ్వకేట్ కానీ ఎవరైనా దస్తావేజు రాసుకొని డైరెక్ట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. దస్తావేజు లేఖర్లకు ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్ లేదు. గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. దానికి మేము సబ్ రిజిస్ట్రార్గా నేనేం చేయలేదు కదా. ఇప్పుడు ఎవడో వ్యక్తి వస్తాడు, నేను రాసుకుంటా చేస్తున్నా అంటాడు, నేనేటో చెప్పాలి? అది ఆ వ్యక్తి మీద ఏమైనా కంప్లైంట్ ఉంటే మీరు సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, రిటర్న్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ డబ్బులు ఇస్తేనే అనేది మాత్రం తప్పది. స్లాట్ బుక్ కానీ నేను ఏం చేయలేను. స్లాట్ బుక్ అయింది అన్ని సక్రమంగా ఉండి ప్రొహిబిషన్లో లేకపోతే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ప్రొహిబిషన్లో ఉన్నది కూడా మీరు దాంట్లో స్లాట్ బుక్ చేసుకొని వస్తే ఆపేస్తాం, చేయడానికి లేదు. అదే చెప్తున్నా ప్రజలకు. నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, మీరు దళారులను నమ్మి మోసపోకండి. మా పేరు చెప్పి ఎవరైనా పైసలు అడిగితే ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే ఫీజు చెప్పిందో చలాన్ కట్టాం, అంతవరకే ఇస్తాం, అంతకుమించి ₹1 కూడా ఇవ్వము అని వాళ్ళ దగ్గర మోసపోవద్దనే చెప్తున్నాను నేను. గత 20 సంవత్సరాల క్రితం అంటే 2004 ఆ టైంలో వెల్దండలో వక్ఫ్ ల్యాండ్ని అప్పుడు ఓఆర్సీ తీసుకొని దాన్ని చేసినటువంటి ఎడ్మా మాధవరెడ్డి గారు దాన్ని వెంచర్ చేసి ఓఆర్సీ తీసుకొని మొత్తం ఫుల్ పర్మిషన్స్ తోటి ఆయన దాన్ని ఓఆర్సీ తీసుకొని దాన్ని వెంచర్ చేయడం జరిగింది. అందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాంట్లో 30 ఫీట్ రోడ్స్ 40 ఫీట్ రోడ్స్ అంతా ఫుల్ పర్మిషన్ తోటి అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. తర్వాత 2006లో వక్ఫ్ ల్యాండ్ ఎవరో దాని మీద మొత్తం మీద కేసు వేశారు. దాని మీద
కేసు వేసిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి దాంట్లో ఎటువంటి రిజిస్ట్రేషన్ 20 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి 2006 నుంచి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేవు. ఇప్పుడు కొత్తగా జస్ట్ 10 days బ్యాక్ నుంచి నేను గత సంవత్సరం కూడా నేను మాధవ్ రెడ్డి గారితో మాట్లాడితే కేసు అయిపోయింది, నెక్స్ట్ 6 monthsలో అవుతుంది మాది, దాన్ని చేస్తున్నాము, ఓఆర్సీ కూడా ఉంది, అంత ఇద్దాం వాళ్ళకని చెప్పారు. సో ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి రిజిస్ట్రేషన్స్ అవుతుంటే వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ చేసినప్పుడు నిన్న మా కజిన్ నాగేశ్వర్ గౌడ్, మఠ నాగేశ్వర్ గౌడిన, ఈయన ఆల్రెడీ ఈయన పన్నెం కృష్ణారెడ్డి వెళ్దాడని ఈయన కూడా బాధితుడు. వీళ్ళకి ఇద్దరికి షటర్ ప్లాట్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా ఈయన నిన్న వచ్చిండు. ఇంతకుముందుకు 8 ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత ఈయన నిన్న వచ్చిండు, కృష్ణారెడ్డి అన్న నిన్న వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే ఫస్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే అది మన స్లాట్ బుక్ అయింది, అంతా బుక్ అయింది. తర్వాత రిజిస్ట్రేషన్ చేయడానికి వస్తే రిజిస్ట్రేషన్ కానీ వస్తే కృష్ణారెడ్డి అని వస్తే ఇది రిజిస్ట్రేషన్ కాదని అన్నాడు. సరే కాదంటని చెప్పి వెళ్ళిపోతుంటే ఈయన గేట్ దాటి అంత ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు రిజిస్ట్రార్ యొక్క అనుబంధంగా ఉంటాడు కదా, ఆయన పిఎన్ఓ సంథింగ్ ఎవరో బయట వ్యక్తి అంట, ఆయన మధు అంట ఆయన పేరు. ఆయన వచ్చి నేను నీది ఓకే అవుతుంది, నీ రిజిస్ట్రేషన్ ఓకే అవుతుంది రా సార్, ఇట్లా ఒక 20,000 అడుగుతున్నాడు నాకు చెయ్యి అని చెప్పి నా ఫోన్పే చేసిండు. 20,000 రూపాయలు ఈయన ఫోన్పే చేసిండు. చేసిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయిండు. అదేవిధంగా ఈరోజు నాగేశ్వర్ గౌడ్ అంటేనా ఈయన కూడా ఈరోజు రిజిస్ట్రేషన్కి వచ్చిండు. సార్ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇచ్చుకోలేను, నేను ఆల్రెడీ చలాన్ కట్టిన 8,000 10,000, సో నాది చేయండి అంటే నీది కాదు ఇప్పుడు కాదు, అది దానికి పర్మిషన్ లేదు అన్నాడు. 24 అవర్స్లో ఏం పర్మిషన్ మారింది? 24 మా క్వశ్చన్ ఏంటంటే 24 అవర్స్లలో ఏం జీవో వచ్చి మారిపోయింది? నిన్న ఇప్పుడు ఓఆర్సీ లేదని చెక్ చేసిన అన్నాడు, మరి నిన్న ఎందుకు ఆ ఓఆర్సీ చెక్ చేయలేదు? ఇంత అవినీతి జరుగుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. ఆ వెంచర్ అనేది చిన్నది కాదు, అది దాంట్లో 150-200 మెంబర్స్ దాంట్లో ఇప్పుడు బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 1 by 1 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో వీళ్ళు ఈ ఉత్తగా ఫ్రీ ఎందుకు చేయాలి వీళ్ళకి రిజిస్ట్రేషన్? ఒకటి మనం మొదలు పెట్టాలి, డబ్బులు ఏదో తీసుకుని మొదలు పెడితే అందరికి మన డబ్బులు దండుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ వీళ్ళే కానీ బయట వ్యక్తితో కుమ్మక్కయి ఈ విధంగా దీన్ని చేసి మా బాధితుల దగ్గర మా దగ్గర ఇప్పుడు ఎవరైతే మేము రిజిస్ట్రేషన్ కోరదలుచుకున్నాం, మాది కూడా ప్లాట్ ఉంది, ఇప్పుడు మేము కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మాకు 2 ప్లాట్లు ఉన్నాయి, దాంట్లో మేము కూడా చేసుకోవాలి ఇప్పుడు. సో ఈ విధంగా వీళ్ళు ఏదైతే డబ్బులకు ఆశపడి ఒకటేసారి 100-150 మందికి ఇదే అలవాటు చేస్తే వాళ్ళని అవసరం ఉంది కాబట్టి చేయించుకునే ఉద్దేశంతో ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ బయట వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద చర్యలు తీసుకోవాలి. 2001 నుంచి కూడా ఎటువంటి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఎటువంటి డాక్యుమెంట్ రైటర్స్ కానీ ఎవరికి లైసెన్స్ లేదన్నారు. లైసెన్స్ తో రాపించుకుంటున్నారు, చేసుకుంటున్నారు. వాళ్ళతో వీళ్ళు ఎట్లా కుమ్మక్కై ఎట్లా కాంటాక్ట్ అయ్యి వాళ్ళని లోపలికి రాణిస్తారు, వాళ్ళతో ఎట్లా చేస్తారు అనేది కూడా దీని మీద తగు చర్య తీసుకోవాలి. ఏసీబీ వాళ్ళు కానీ లోకల్ లీడర్స్ కానీ అందరూ కూడా మీడియా వాళ్ళు కూడా అందరూ సహకరించి ఈ దీన్ని ఇక్కడనే పరిష్కారం చేసి మేము మాధవ్ రెడ్డి గారితో ఇందాక రిజిస్ట్రార్తో మాట్లాడిపించినాం. ఆయన ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అని చెప్పిండు. ఆయన అంత క్లియర్ ఉంది, నేను ఓఆర్సీ కూడా ఉంది, నేను ఇప్పిస్తా అన్నారు. ఇదేం చిన్న విషయం కాదు. వెల్దండలా ఒక వార్డే ఉంది రిజిస్ట్రేషన్ కానీ ప్లేసు. సో దాని మీద మీరందరూ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు కానీ ఇంకెవరన్నా కానీ దాన్ని ఇప్పుడు ఏమైతే ఉందో ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా రేపు వచ్చి దాన్ని సర్వే చేసి కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసి వీళ్ళకు ఓఆర్సీ పంపించి ఇది చేయాలని మా డిమాండ్ సార్, అంతే.